భూగర్భ జలాల కొరతతో హైదరాబాద్లో నీటి ఎద్దడి నెలకొంది. దాదాపు 20 ప్రాంతాల్లో జనం జలమండలి సప్లై చేస్తున్న వాటర్ ట్యాంకుల మీదే ఆధారపడాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. జలమండలి సరఫరా చేస్తున్న నీటిని వృధా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి అధిగమించాలంటే ఈ నెల రోజులు నీటిని పొదుపుగా వినియోగించాలంటున్న వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డితో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. అసలు వేసవి దృష్ట్యా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా జలమండలి సప్లై చేస్తున్న వాటర్ ట్యాంకర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. మరోవైపు ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో ఇటు సిటీలో విపరీతంగా తాగునీటి ఎద్దడి కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో జలమండలి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి గారు ఉన్నారు. అశోక్ రెడ్డి గారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే మీరు వాటర్ బోర్డు ఎండీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రోజుకో కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు, బట్ ఏదైనప్పటికీ కూడా కొంత తాగునీటి ఎద్దడి అనేది సిటీలో ఎక్కువగా ఉంది. సో వాటర్ ట్యాంకర్లకు ప్రధానంగా డిమాండ్ ఎలా ఉంది ఏంటి సార్ ప్రస్తుతం? వాటర్ ట్యాంకర్ డిమాండ్ సమ్మర్లో మనకి జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. జనవరి ఫిబ్రవరిలో 6,000 ట్యాంకర్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఫిబ్రవరి మార్చ్కి వచ్చేసరికి అది 9,000 అయింది. మార్చ్ ఎండింగ్ వరకు 10,000 దాటి 11,000 కూడా టచ్ అయింది. లక్కీలీ ఏంటంటే మనకి ఏప్రిల్లో ఒక 2 వర్షాలు 15 డేస్లో ఒక 2 వర్షాలు రావడంతో కొంత రిలీఫ్ వచ్చింది. ఫైనల్గా 10,000 to 10,500 ట్యాంకర్స్ ఇప్పుడు ఎవ్రీడే వస్తుంది. ఆ 10,500 ట్యాంకర్స్ కూడా మనం వితిన్ 24 అవర్స్లో ఇవ్వగలుగుతున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న రోడ్డు ప్రాబ్లం ఉండి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్న దగ్గర ఒకరోజు డిలే అవుతుంది 100-200 ట్యాంకర్స్, అంతేగాని వితిన్ 24 అవర్స్లో మనం 99% సేమ్ డే వాటర్ ఇవ్వగలుగుతున్నాం. ఇక్కడ వాటర్ ఏదైతే ఉందో జలమండలి సప్లై చేస్తున్న నీటిని ఏదైతే వాహనాలు కడగడానికి కానివ్వండి, ఇంట్లో అవసరాలకు అంటే దాన్ని వృధా చేస్తున్నటువంటి పరిస్థితి. సో దాని మీద ఇప్పటికీ మీరు ఒక డ్రైవ్ కూడా చేపడుతున్నారు సార్. సో అవేర్నెస్ చేసే విధంగా కూడా సో ఏంటి, ఎట్లా కొనసాగుతుంది ఏంటి ఆ డ్రైవ్? సో చూడండి, అంటే మీరు ఒకటే కాదు, మిస్యూజ్ ఆఫ్ వాటర్ అనే దాని మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. మనకు ఉన్నదే తక్కువ వాటర్ని కూడా ఆ దుర్వినియోగం ఎక్కడైతే జరుగుతుందో కొద్దిగా అరెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఫోకస్ చేసాం. మనకి ఎక్కువ ఏంటంటే మోటార్లు పెట్టి వాటర్ లాగుతున్నారు. హాస్టల్స్ కానీ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మీరు చూస్తే ఒకటేమో వెహికల్స్ కడుగుతున్నారు చూడండి. సో పైపు పెట్టి వెహికల్స్ పడితే రోడ్డు మీద నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇదొకటే కాదు, ఇంకా చూస్తే మీకు చాలా ఇట్లాగే కనపడతా ఉంటాయి. సో ఆ వెహికల్స్ క్లీన్ చూడండి, హౌ హీస్ క్లీనింగ్ ద వెహికల్. సో ఆ వాటర్ అంతా రోడ్ల మీద వెళ్తుంది. సో వీటికి పెనాల్టీస్ వేయడం ఒకటి, తర్వాత మోటార్స్ని యూజ్ చేయడం ఇల్లీగల్గా. సో పెద్ద మోటార్స్ పెట్టేసి అట్లా లాగుతున్నారు. సో ఇవన్నీ కూడా రియల్ టైంలో మన వాళ్ళు అక్కడ సీజ్ చేసి ఆ ఫొటోస్ పెట్టి ఇందులో పెట్టారు. పెట్టిన దాన్ని ఆయన డీటెయిల్స్ కూడా ఇక్కడ వస్తాయి, మోటార్ ఫోటోతో సహా ఆయన పేరు, ఆయన డీటెయిల్స్. వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే చూడు, పెనాల్టీ కూడా వేసేసారు అక్కడ ఆల్రెడీ. సో స్పాట్లో పెనాల్టీ వేస్తున్నారు, అది ఆల్రెడీ లెడ్జర్లకు వెళ్ళిపోతుంది. ఫైనల్గా చెప్పండి, మీరేమో అవేర్నెస్ చేసే విధంగా పెనాల్టీల వైపు నోటీసుల వైపు జారీ చేస్తూ అవేర్నెస్ చేస్తున్నారు, బట్ కొంత విమర్శలు కూడా వస్తున్నాయి, కొంత ఇబ్బంది పడుతున్నట్టు కూడా మీ దృష్టికి కంప్లైంట్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఇటు వేసవి దృష్ట్యా ఇప్పుడు రానున్న ఈ నెల రోజుల పాటు కూడా ఇటు హైదరాబాద్ నగర వాసులకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు, కొంత విమర్శలు చేసే వాళ్ళు కూడా ఏం చెప్పాలి? సిస్టమ్ని రెగ్యులేట్ చేయడానికి మాత్రమే చేస్తున్నాము, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం డిసిప్లిన్ రావాలంటే కొంత పెనాల్టీ సిస్టమ్ని కూడా చేద్దాము. ఇదంతా మనం పెట్టింది కాదు, ఇదంతా యాక్ట్లో ఉంది. బట్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మనకు తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వస్తుంది. అందరూ అర్థం చేసుకోవాలి. ఈ 40 డేస్ని పొదుపుగా వాడాలి, వాటర్ జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకొక 1 year 2 years వరకు మనకు సఫిషియెంట్ వాటర్ వస్తుంది. అప్పటి వరకు 8 లక్షలు ఉన్న కనెక్షన్స్ 14 లక్షలు వెళ్ళింది. సో వాటర్ని మనం మేనేజ్ చేస్తున్నాము. సఫిషియెంట్ వాటర్ అందరికీ ఇవ్వడానికి లేదు, తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఇస్తాం, కానీ అదర్ పర్పస్కి వాటర్ ఇవ్వాలి అంటే, గార్డెన్ కావాలి అంటే, వెహికల్ కడగడానికి అంటే మనం ప్రాసెస్డ్ వాటర్ ఇవ్వలేము. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి, సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి, ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో తాగునీటి ఎద్దడి సమస్యకు పరిష్కారం చూపించడమే లక్ష్యంగా జలమండలి ముందుకు వెళ్తున్నట్లు కూడా వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.